దానికి మీరు అనేకమైన కారణాలు మీరు చెబుతున్నారు. అంటే దానిలో సెన్రైజ్ కట్టాలి, లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి, లేదా లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి, లేదా ట్రాన్స్పోర్ట్ అంటే రీచ్లో నుంచి స్టాక్ యార్డ్ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలి, ర్యాంప్ మెయింటెనెన్స్ డబ్బులు కట్టాలి, అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కట్టాలి, డిఎంఎఫ్ ఫీజు కట్టాలా, మెరిట్ ఫీజు కట్టాలా, జీఎస్టీ అని రకరకాల పేర్లతో మీరు ఈ డబ్బులను వసూలు చేసి ఈ డబ్బులను ఉచితమని ఎలా చెప్పగలుగుతారని అడుగుతున్నాం. ఉచితం అంటే ఏంటండి? నాకు ఇసుక అవసరం ఉంది, నాకు అందుబాటులో ఒక రీచ్ ఉంది, నేను నా ట్రాక్టర్ తీసుకొని ఆ రీచ్కి వెళ్లి జేసీబీలతో లోడ్ చేసుకొని నా ఇంటికి తీసుకెళ్లి నేను అవసరాలకు నేను వాడుకుంటే అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఎలాంటి ఛార్జెస్ పడనట్టుగా నేను